హాయ్ ఫ్రెండ్స్, రోజు రోజుకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువైపోతుందా? ఎన్ని యూజ్ చేస్తున్నా హెయిర్ ఫాల్ తగ్గట్లేదా? మార్కెట్‌లో దొరికే హెయిర్ ఆయిల్, సీరమ్, షాంపూస్ ఇలా ఎన్ని వాడినా ప్రయోజనం లేదా? అయితే మీ టైం, డబ్బు వేస్ట్ చేయడం ఇప్పుడే ఆపండి. ఈ జడీ బూటీ హెయిర్ ఆయిల్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అంటే ఇలాంటి జడీ బూటీ హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా అవసరమేనండి. మన వీక్ హెయిర్స్‌ని స్ట్రాంగ్‌గా మార్చి అందమైన పొడవైన జడ కావాలి అంటే ఈ హెయిర్ ఆయిల్ కంపల్సరీగా యూజ్ చేయాల్సిందే మరి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. వితిన్ సెకండ్స్లో మీరు ప్రిపేర్ చేయొచ్చు. లేదా మీ పిల్లలు హాస్టల్లో ఉంటారు, పీజీలో ఉంటారు, ఇలాంటి గర్ల్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి గ్రైండ్ చేయాలి, వడగట్టాలి, ఎక్కువసేపు మనం మరిగించాలి, ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఏం లేవండి. వితిన్ సెకండ్స్లో మీరు ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయొచ్చు. సో అంత ఈజీ ప్రాసెస్ అండ్ దాని తర్వాత బెనిఫిట్స్ అండి. అస్సలు మీరు మనము ఎక్స్‌పెక్ట్ చేయలేము అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. డాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫాల్ తగ్గటం లేదు. హెయిర్ రీగ్రోత్ అస్సలు ఆగిపోయింది. హెయిర్ రీగ్రోత్ అవ్వటం లేదు. హెయిర్ విరిగిపోతుంది, చిట్లిపోతుంది. ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఇలాంటి ఒక హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ అండి. ఇందులో మనం 4 రకాలుగా హెయిర్ ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి ఒక్కొక్క హెయిర్ ఆయిల్‌లో ఒక్కొక్క విటమిన్స్ ఉంటాయి. సో, అన్నీ మిక్స్ చేసి పెట్టినట్లయితే అన్ని విధాలుగా మనకు యూజ్‌ఫుల్ అయ్యే ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఎలా పెట్టాలి? సో, ఇవన్నీ చెప్తానండి. వీడియోని ఖచ్చితంగా చూడండి. బెనిఫిట్స్ దాగి ఉన్నాయి. తప్పకుండా వినండి. సో, వచ్చేయండి ఫ్రెండ్స్, వీడియోని వాచ్ చేద్దాం. ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను ఒక క్లీన్ అండ్ నీట్ గిన్నె తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఒక 100 150 ఎంఎల్ అంత మనం కొబ్బరి నూనె తీసుకోవాలి. ఒకవేళ మీకు గానుగ కొబ్బరి నూనె దొరుకుతుంది, మీ దగ్గర అవైలబుల్ ఉంది అంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. చాలా మంచిదది. నెక్స్ట్ వచ్చేసి ఒక 30 ఎంఎల్ అంతా నువ్వుల నూనె అండి. హెయిర్ విరిగిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలకు నువ్వుల నూనె చెక్ పెడుతుంది. సో, కంపల్సరీగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆముదం అండి. ఒక 10 ఎంఎల్ అంతా నేను ఆముదం యాడ్ చేశాను. ఆముదం గూడా మన హెయిర్స్‌కి చాలా మంచిదండి. ఈ 3 నూనెలు యాడ్ చేశాం గదా! ఇది మనం జస్ట్ ఒక 1 మినిట్‌లో మనకు వేడయిపోతుందండి. ఆ 1 మినిట్‌లో వేడి అయిపోయిన తర్వాత మనం కొద్దిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇదండి జడీ బూటీ అని దొరుకుతుంది మనకు వట్టివేర్లు. డ్రై హర్బ్స్ అని మనం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే చాలా ఈజీగా మనకు దొరుకుతుంది. లేదంటే ఆయుర్వేదిక్ స్టోర్‌లో అడిగితే మనకు ఇది అవైలబుల్ ఉంటుంది. ఇందులో మనకు చాలా రకాల ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. మెంతులు, నువ్వులు, అవిసె గింజలు, కలోంజీ సీడ్స్, ఆమ్లా, మనకు వట్టివేర్లు, ఆకులు, పూలు, గింజలు ఇలా ప్రతి ఒక్కటి ఇందులో యాడ్ అయి ఉంటాయండి. కొన్ని మనకు పేర్లు తెలీవు. కొన్ని మనం ఐడెంటిఫై చేయలేము. అయినా సరే ఇవన్నీ యూజ్‌ఫుల్ అయ్యేవే అండి. ఇప్పుడు మనం వేడి చేసుకున్న నూనె కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 70% అలా వేడిగా ఉన్నప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా యాడ్ చేస్తే నేనిక్కడ గాజు సీసా తీసుకున్నాను. ఒకవేళ మీరు ఏదైనా స్టీల్ గిన్నెలో యాడ్ చేస్తున్నట్టయితే కొద్దిగా వేడిగా అయినా మీరు చేయొచ్చు. ఇంగ ఇందులో నుంచి మనకు ఇంగ్రీడియెంట్స్ అన్నీ బయటికి రావు కాబట్టి మనం ఇందులోనే ఆయిల్ యాడ్ చేసేసి ఒక 24 అవర్స్ మనం అలానే ఉంచేస్తే వీటి స్ట్రెంత్ అంతా మనకు ఆయిల్‌లో వచ్చేస్తుందండి. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఈ హెయిర్ ఆయిల్ రోజు రోజుకు ఒక డార్క్ కలర్‌లో మారిపోతుందండి ఇంగ్రీడియెంట్స్ బట్టి. అండ్ దీని స్మెల్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ స్మెల్ ఉంటుందండి. లైక్ మనకు రోజ్‌మెరీ ఎంతైతే ఘాటుగా స్మెల్ వస్తుందో లైక్ అలానే ఉంటుంది. చాలా వరకు నేను గూడా అనుకున్నాను వట్టి వేర్లన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా ముగ్గు వాసనొస్తుందేమో, స్మెల్ ఉంటుందేమో అని. కానీ కాదు. ఒక స్ట్రాంగ్ నవరత్న హెయిర్ ఆయిల్ ఉంటుంది గదా! లైక్ అలా మారిపోతుంది రోజు రోజుకిది. సో, ఇది మనకు ఎప్పుడు మనకు హెయిర్ ఆయిల్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా మనం సీసాలో నుంచి తీసి వడగట్టేసుకొని అప్లై చేయడమేనండి. ఆ తర్వాత హెయిర్ ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మరలా మీరు ఒకసారి గానీ, ఇంకా లేదా 2 సార్లు గానీ మీరు నూనె యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్, ఆయుర్వేదిక్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి వీటి స్ట్రెంత్ అంతా ఒకసారికే మనకు అయిపోదు. మనకు ఎంతైతే కొబ్బరి నూనె అవసరమో అలా వడగట్టేసి మనం ప్రతి ఒక్కసారి హెయిర్ ఆయిల్ అనేది హెయిర్స్‌కి అప్లై చేస్తే డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ విరిగిపోతున్నా, చిట్లిపోతున్నా, అసలు హెయిర్ గ్రోత్ ఆగిపోయింది. చాలా హెయిర్ గ్రోత్ మనకు స్లో అయిపోయింది.
వీక్లీ వన్స్ కూడా హెయిర్ గ్రోత్ అసలు అవ్వటం లేదు అనే వాళ్ళకైతే ఈ ఆయుర్వేదిక్ జడీ బుటీ హెయిర్ ఆయిల్ అయితే చాలా పవర్ఫుల్ అండి. పిల్లలు హాస్టల్ వెళ్ళేటప్పుడు మనం ఇన్స్టెంట్ గా ఇది మిక్స్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళే వరకు ఇది బాగా నాని వీటి స్ట్రెంగ్త్, రిచ్నెస్, గుడ్నెస్ అంతా మనకు ఆయిల్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి ఎప్పుడు హెయిర్ ఆయిలింగ్ చేయాలంటే అంత ఈజీగా మనం ఇది ఆయిలింగ్ చేయొచ్చండి. కేరళ సైడ్ వాళ్ళంతా ఎక్కువగా ఇలాంటి నూనె యూజ్ చేస్తారు. అందుకనే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్. దాంతో పాటు నల్లగా కూడా ఉంటుంది. ఇలా మనం స్నానం చేసిన తర్వాత డ్రై హెయిర్స్‌లో ఆయిల్ గనక అప్లై చేసి, ఒక మంచి మసాజ్ గనక ఇచ్చినట్లయితే హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మనము ఈ హెయిర్ ఆయిల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. ఇది మన వీక్ హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ఊడిపోతున్న జుట్టును ఉన్నపళంగా ఆపుతుంది. డాండ్రఫ్, ఇచింగ్ ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా తగ్గిస్తుంది. ఆయిలింగ్ అనేది మనం వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే ఇది మనకు డ్రై హెయిర్స్‌కి ఒక మంచి కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. ఇందులో ఉన్న కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆముదం మన హెయిర్ విరిగిపోవడం, చిట్లిపోవడం, హెయిర్ పెరగకపోవడం ఇలాంటి సమస్యలన్నిటికీ డ్రై హెయిర్స్‌కు, డ్యామేజ్ హెయిర్స్‌కు రిపేర్ చేయాలి అంటే ఇలాంటి హెయిర్ ఆయిల్స్ మనం ఖచ్చితంగా వాడాలి అండి. అండ్ ఇలాగ మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక మంచి మసాజ్ అనేది ఇస్తే మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుందండి. ఎప్పుడైతే మన స్కాల్ప్‌కి, మన హెయిర్ రూట్స్‌కు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగదు, ఆగిపోతుందో అప్పుడే మనకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇలాంటి మసాజర్ ఉన్నట్లయితే దీంతో మీరు చేయొచ్చు. ఇది సిలికాన్ వస్తుందండి. ఇందులో కూడా ఇది నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఇది ప్లాస్టిక్ దొరుకుతుంది, సిలికాన్ దొరుకుతుంది. మీరు చెక్ చేసి సిలికాన్ తీసుకోండి. ప్లాస్టిక్‌ని అయితే అవాయిడ్ చేయండి. అది మీ స్కాల్ప్‌ను డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సిలికాన్ అయితే మనకు యాజ్ ఇట్ ఈజ్ మన ఫింగర్స్‌తో మనం మసాజ్ చేసే ఫీలింగ్ వస్తుంది. లేదండి ఇవన్నీ వద్దు అన్నట్లయితే మన ఫింగర్ టిప్సే చాలా మంచిది. హీట్ ప్రొవైడ్ చేస్తాయి మన ఫింగర్స్. దాంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఈజీగా అవుతుంది. సో, కంపల్సరీగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీ హెయిర్ గ్రోత్ ఖచ్చితంగా అవుతుందండి. సో చూసారు కదండి ఎంత ఈజీ ప్రాసెస్. ఉంటా మనం వితిన్ మినిట్స్‌లో హెయిర్ కేర్ చేయాలి అంటే ఇదొక బెస్ట్ ఆప్షన్ అండి. మరిగించాల్సిన అవసరం లేదు. అసలు ఎక్కువ టెన్షన్ అవసరం లేదు. హడావిడి కూడా అస్సలు లేకుండా హెయిర్ కేర్ చేయాలి అంటే ఇదొక బెస్ట్ ఆప్షన్ అండి. నేను అన్నాను కదా మొదట్లో, పిల్లలు ఒకవేళ హాస్టల్‌లో ఉన్నట్లయితే వాళ్ళకి మీరే ప్రిపేర్ చేసి మిక్స్ చేసేసి ఇవ్వచ్చండి. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఇదొక మంచి ప్రాసెస్. వితిన్ సెకండ్స్‌లో మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ హెయిర్ ఆయిల్‌ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చెప్పాలంటే ఒక విధంగా మా అమ్మాయి రొటీనేనండి. ఎక్కువ నేనెప్పుడు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసినా గూడా ఇలాంటి మిక్స్ యాడ్ చేస్తుంటాను కంపల్సరీగా. సో, ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్‌స్టెంట్ హెయిర్ కేర్ ప్రతి ఒక్కరికి అవసరం. అండ్ ఛానల్‌ను ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్ చేసుకోండి. ఎప్పుడు న్యూ వీడియో వచ్చినా మీ వరకు చేరవేస్తాను. సో, ఛానల్‌ను సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. ఎప్పుడు ఇలాంటి న్యాచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ మీ వరకు షేర్ చేస్తూ ఉంటాను. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.